హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఆల్మాస్ కూడా రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, టూ ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయి మనకి ఆల్మాస్ గూడలో. వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉందండి. వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంది. ప్రాపర్టీస్ వచ్చేసి రోడ్ నెంబర్ 2 అనమాట. G+1 ప్రాపర్టీ అండి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకి 25 feet రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ప్రాపర్టీస్ వచ్చేసి. 2 ప్రాపర్టీస్ సేల్కి ఉన్నాయి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా మనకి లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే మనకి 9 feet గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ వచ్చేసి మనం కంప్లీట్గా గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకి మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. రైలింగ్ కానీ అంతా ప్రొవైడ్ చేశారనమాట. సో లోపలికి వెళ్తే మనకి పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ కానీ, పార్కింగ్లోనే మనకి వాటర్ ప్రొవిజన్. ఇది వచ్చేసి బోర్ తీసుకున్నారండి ఈశాన్యముల. అదేవిధంగా ఇక్కడ సంపు తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్ సీట్ ఇచ్చారు. సో కింద వచ్చేసి మనకి 2 BHK తీసుకున్నారండి. రెంటర్స్ కోసం డివైడ్ చేశారనమాట. సో పార్కింగ్లోనే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చుట్టూ ఎల్ షేప్లో 3 feet గల్లీ తీసుకున్నారనమాట. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు మీరు ఒకసారి డోర్స్ చూడండి. రెంటర్స్ కోసం గిట్ట కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. సో లోపలికి వెళ్తే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా హాల్లో మనకి ఇక్కడ యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి విత్ ఫోటో ఫ్రేమ్ అనమాట. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనం డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో విండో తీసుకున్నారు. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, పక్కకే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇది మనం ఓపెన్ కిచెన్ చూద్దామండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. వాల్కి మొత్తం టైల్స్ కానీ, విండో కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. సో ఇక్కడే కిచెన్ నుంచి మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారు. డైరెక్ట్ వచ్చేసి మనకి స్టెప్స్ దగ్గర వాష్ ఏరియాకి వెళ్తామండి. సో నెక్స్ట్ మనం పూజ గది చూద్దాము. కిచెన్లోనే తీసుకున్నారండి పూజ గది. ఇటంగా పూజ గది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్, గోల్డెన్ స్ట్రిప్స్, లైటింగ్ కానీ, పైన మనకి ఫాల్ సీలింగ్ గిట్ట తీసుకున్నారు. మంచిగా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసే విధంగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ చూద్దాం. 2 BHK కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. మనకి ఇండియన్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి పై వర్క్ టైల్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. గ్రీజర్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్, లైటింగ్ అని అంతా నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి బీరో ప్రొవిజన్, షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి ఇంకో విండో ఇచ్చారనమాట. అలాగే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, వాష్రూమ్ గిట్ట పై వర్క్ టైల్ తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్, గీజర్ ప్రొవిజన్స్, పైన గిట్ట ఫాల్ సీలింగ్, విండో కానీ అన్నీ నీట్గా తీసుకున్నారండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి విండో తీసుకున్నారు. ఇక్కడ యూపీవీసీ విండో అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, అదేవిధంగా మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇంకో లోర్ ఫీట్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ రెంటర్స్ కోసం డిజైన్ చేశాడు. మనకి ఈజీగా 2 BHKకి 10,000 to 12,000 ఇక్కడ రెంట్ వస్తుంది అనమాట ఆల్మాస్ కూడా. సో పైకి వెళ్దామండి. ఓనర్స్ కోసం డిజైన్ చేసింది. పైకి వెళ్ళేటప్పుడు మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. కంప్లీట్గా గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి రైలింగ్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్. పైకి వచ్చేసి విండో అండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇంకో విండో తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అండ్ బాల్కనీలోనే మనకి టెఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. ఆల్మాస్ కూడా వెంకటేశ్వర కాలనీలో ఉంది. ఇది అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అనమాట. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ రైట్ సైడ్ మనకి 2 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి వాష్ ఏరియా, వాష్రూమ్ తీసుకున్నారు అనమాట. లోపలికి వెళ్ళే ముందు మనకి సింహద్వారం చూడండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్, గ్లాసెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు.
చాలా బాగుంది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా హాల్లో మనకి విండో తీసుకున్నారండి. 2 విండోస్ తీసుకున్నారు, యూపీవీసీ విండోస్, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇంకో డోర్ తీసుకున్నారు. అలాగే మనకి టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్. నెక్స్ట్ పక్కకి మనకి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మనకి ఇక్కడ విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ ప్రొవిజన్ ఇచ్చారు. పక్కకి మనకి ఓపెన్ కిచెన్ యూ షేప్లో తీసుకున్నారు. ఇది మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు. వాల్కి టైల్స్ కానీ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. పక్కకి మనకి పూజ గది తీసుకున్నారండి. పూజ గది తీసుకున్నారు, మంచి స్పేషియస్గా కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు. వాళ్ళకి విండో కానీ, పైన ఫాల్ సీలింగ్ చాలా నీట్గా తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట ఓనరు. సో మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు కామన్ వాష్రూమ్ యాజ్ యూజువల్గా తీసుకున్నారండి. ఇండియన్ మంచిగా పై వర్క్ టైల్ తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ అస్సలే కాలేదన్నమాట. పైన ఫాల్ సీలింగ్ గిట్ట తీసుకున్నారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా విండో తీసుకున్నారు. ఇందులో 2 విండోస్ తీసుకున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు పై వర్క్ టైల్ తీసుకున్నారండి. ప్రతి వాష్రూమ్లో మనకి పై వర్క్ టైల్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారంట. అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట మనకి చాలా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ మనం పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి అసలు కాలనీ ఎట్లుంది, ఏ లొకేషన్కి వస్తుంది మనకు అంత క్లియర్గా చూద్దాం. పైకి వెళ్ళి ప్రాపర్టీ అయితే బెస్ట్ ప్రాపర్టీ అనమాట. పైకి వెళ్ళేటప్పుడు మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. హెడ్ రూప్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్లాబ్ తీసుకున్నారు అనమాట. సో పైకి వచ్చామండి. పైకి వచ్చేసి ఇది టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు, మంచి ఆర్చ్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చూపించారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ 2 ప్రొవిజన్స్ ఇచ్చారండి. దిమ్మలు కట్టారు మనకి మంజీరా వాటర్, బోర్ వాటర్ పెట్టుకోవడానికి. సార్ చుట్టూ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. మంచి హైట్లో ఉన్నది అనమాట ఈ ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా సిటీ మొత్తం కనిపిస్తుంది హైట్లో ఉన్నాం కాబట్టి. ఆల్మాస్ కూడా రోడ్ నెంబర్ 2 వెంకటేశ్వర కాలనీలో ఉందండి ప్రాపర్టీ. 150 square yards 27x50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 2500 SFT అనమాట. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. ప్రైస్ మరి 1.35 CR కోడ్ చేస్తున్నారండి. డైరెక్ట్ ఓనరే అనమాట, ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ కూడా. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్ ఓనర్నే కన్సిడర్ కండి. 1.35 CR నెగోషియబుల్ అవుతుంది అనమాట. సో మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ గిట్ట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.